చేరికూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనలు. యెహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం దాకా ఒక సందర్భం మీకు కనపడతాను. ఇది బబులోను చెరకు వెళ్ళిన తర్వాత యెహెజ్కేలుతో దేవుడు ప్రవక్తగా అతన్ని మార్చి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఇక్కడికి చెరకు వచ్చారు, దానికి కారణం ఏంటో వివరంగా బోధ చేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు, 25 నుండి 32 వరకు ఇతర దేశాల మీదకి వచ్చే తీర్పును గురించి చెప్పాడు. 33 నుంచి 48 వరకు మరలా ఇశ్రాయేలీలకు భవిష్యత్తులో జరిగే ఆశీర్వాదాల గురించి చెప్పాడు. 3 భాగాలు ఉంటాయి అందులో. ఇది వ్రాసిన కాలము 597 క్రీస్తు పూర్వం. ప్రభువారు ఇతనిని ప్రవక్తగా చేసినది 593. అతని వయసు అప్పుడు 30 సంవత్సరాలు. ఈ యొక్క గ్రంథములో 48 అధ్యాయాలు ఉంటాయి. 1273 వచనాలు కూడా ఉంటాయి. ఈ 18వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కని మాట మీకు కనపడతాను. చదవండి. అది 18:23. దేవుని సంతోషాన్ని యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్నాడు. వాళ్ళందరూ ఎలాగ మారిపోయారంట? దుర్మార్గులుగా మారిపోయారు. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తే నాకు సంతోషమో రాశాడు అక్కడ. ఏం చేస్తే అంట? తమ మార్గమును, తమ క్రియలను దిద్దు చేసుకొని నా దగ్గరకు వస్తే నాకు సంతోషం. పిల్లరా, ఆల్రెడీ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు బబులోను దేశంలో 70 ఏళ్ళ పాటు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి 2వ భాగంలోనికి వెళతాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో ఎందుకు వాళ్ళు బబులోను చెరకు రావాల్సి వచ్చింది అంటే, వాళ్ళు జీవజలముల ఊట అయిన నన్ను విడిచారు. వాళ్ళు కాబట్టి ఈ వాక్య భాగంలో కొన్ని రిఫరెన్సులు నేను చెప్తాను, వీలైతే ఇంటి దగ్గర చదువుకోండి. 5:7లో, 12:7లో, 15:7లో, 17:4లో, 18:11లో, 23:22లో, 25:5లో, 25:11లో, 31:15లో, 36:3లో ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు వాళ్ళ దేశంలో ఉండకుండా పోయారో చెప్పేటువంటి అంశాలు. వాళ్ళు చేసింది ఏంటంటే విగ్రహారాధన చేశారు, తనని కాదని తిరిగారు. అలాగే వాళ్ళకి హెచ్చరిక చేయించాడు ఇర్మియా ద్వారా, మీరు కనుక మనసు మారి తిరిగితే. ఆ వచనం చూడండి, 18-11 చూడండి. చాలా వచనాలు ఉన్నాయి. 11 అండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనం. సరేనండి. చూసారా, చెప్తే వింటల్లా, మేము మూర్ఖంగానే ప్రవర్తిస్తాం, నీ మాట మేము వినం. దేవుడు చెప్పి చూశాడు వాళ్ళకి. అంటే ఆ దేశంలోనే ఉంచాలని ఆయన ఉద్దేశం.
ఏది వాళ్ళు గనక తిరిగి మనసు మార్చుకొని ఆయన వైపు తిరిగితే ఆ దేశాన్ని మళ్ళీ వాళ్ళకే ఉంచుదామని అనుకున్నాడు. కానీ వాళ్ళు వినటం లేదట, మూర్ఖంగానే ప్రవర్తిస్తాము. ఇది ఒక సబ్జెక్ట్. దుర్మార్గుడు మారితే ఆయనకి సంతోషం, తన దుష్టక్రియలన్నీ మానుకుంటే సంతోషం. రెండవ భాగాన్ని మనం గనక చూసినట్లయితే 24వ వచనం నుండి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 24 నుండి 32 వచనాల వరకు గనక మనం చూస్తే అందులో ప్రాముఖ్యంగా 27, 28 వచనాలు చదవండి. కాబట్టి దుర్మార్గుడు, దుష్టుడు కనుక తన మార్గాలు మార్చుకుంటే వాడు బ్రతుకుతాడు. బ్రతకడం అంటే ఉద్దేశం ఏంటి మీకు? ప్రభువులో, భూమి మీద కాదు, ప్రభువులో యుగ యుగములకు ఆయనతో పాటుగా ఉండే జీవితం. అది దేవుడు కోరుకుంది. ఎప్పుడు దేవుడు చెప్తున్న మాట, దుర్మార్గుడు తన యొక్క మార్గములను సరిచేసుకొని వస్తే బతుకుతాడు. మోషే దుర్మార్గుడేగా, మర్డర్ చేసి వచ్చినాడేగా, మనసు మార్చుకున్నాడుగా. అబ్రహాము విగ్రహారాధికుడేగా, మనసు మార్చుకున్నాడుగా. ప్రియులరా, అలాగ ఆలోచన చేయండి. మనం ఒక్కొక్కరిని తీసుకుంటే, నీనివే వారు దుర్మార్గులేగా, మనసు మార్చుకున్నారుగా. మరి పేతురు కూడా అబద్ధం ఆడినాడేగా, మనసు మార్చుకున్నాడుగా. కాబట్టి మనసు మార్చుకున్న వాళ్ళందరినీ కూడా బతకనిస్తాడట తనలో. కానీ ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ మనకి కనబడతా ఉంది. 30వ వచనం చూడండి. 30వ వచనంలో ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధిస్తాడు. అలాగో విశ్వాసి నీ ప్రవర్తనను బట్టి నీకు శిక్ష తప్పదు అని వాక్యం చెప్తా ఉంది. మరి కరుణించు దేవుడు ఉన్నాడు కదండి. ఎప్పుడు నువ్వు ఆ మార్గములను విడిచి వస్తే కరుణిస్తాడు. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. దాచిపెడితే వర్ధిల్లవు. కనికరం ఎప్పుడు పొందుతావు? యేసు యొక్క కనికరం ఎప్పుడు పొందుతావు? విడిచిపెట్టి వస్తే. నువ్వు చేస్తూ దేవా దేవా అంటే కుదరదు. ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, ఎందుకు మీరు ఇట్లా చేస్తారు అందంటే ఒక భార్య. నువ్వు చేస్తున్న దుష్టక్రియలన్నీ మానేస్తేనే నువ్వు నన్ను ప్రేమించినట్టు అన్నాడట. భార్యాభర్తలే. అలాగే యేసుప్రభు వారు మనకి తండ్రే, యేసుప్రభు వారు మనకి రక్షకుడే, కనికరించేవాడే. కానీ నీ దుష్టక్రియలు నువ్వు మన రోమాపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. వాని క్రియలను బట్టి నువ్వు ఎలాంటి తప్పులు చేస్తున్నావో దానికి తగ్గ శిక్ష ఉంటుంది. పిట్ పాకెటర్స్ అని ఉంటారు దొంగలు, వాడికి వేసే శిక్ష కొంచెం ఉంటుంది కదా. భార్యను కొట్టిన వాడు ఉంటాడు, వాడికి వేసే శిక్ష కొంచెం ఉంటుంది. భర్తను కొట్టిన వాళ్ళు ఉంటారు భార్యలు, వాళ్ళకి వేసే శిక్ష కొంచెం ఉంటుంది. పంపు దగ్గర తగాదా ఆడుకునే ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి వేసే శిక్ష వేరుగా ఉంటుంది. జరిమానా వేసి వదిలేస్తారు వాళ్ళు. మర్డర్ చేస్తే శిక్ష ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న వాటిని మనము తేలికగా దేవుడి దగ్గర ఒప్పేసుకొని సరి చేసుకోవచ్చు. మరి పెద్దవాటిని సరి చేసుకోవాలంటే టైం పడుతుంది. అంటే వాడికి 7 ఏళ్ళు శిక్ష పడవచ్చు, 14 ఏళ్ళు శిక్ష పడవచ్చు. ఈ 14 ఏళ్లలో లేదా 7 ఏళ్లలో వాడి ప్రవర్తన కనుక సరిగా ఉంటే అప్పుడప్పుడు గాంధీ జయంతి రోజు ఇలాంటప్పుడు వాళ్ళని విడుదల చేస్తూ ఉంటారు, మంచి ప్రవర్తన కలిగిన వారు అని. ప్రభుత్వమే అలా చేస్తున్నప్పుడు
దేవుడు చేయనంటున్నాడా? చేస్తానంటున్నాడుగా ఆయన కూడా. నీ దుష్ట ప్రవర్తన, నీ క్రియలు మానుకొని వస్తే నాకు సంతోషం. జడ్జి గారికి సంతోషం కలిగింది కదా ఆ దొంగ మీద. అలాగే లూకాసు వార్త 18:1-6 వచనాల్లో దివారాత్రులు ఆయనకు మొరపెడితే అన్యాయస్తుడే చేయగలేంది నేను చేయనా అంటాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ ఈ వచనాల్లో చెప్పేది ఏంటంటే నీతిమంతుడి గురించి మాట్లాడతాడు. 31వ వచనం చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18:31. నీతిమంతుడు ఎవరికి చెప్తున్నాడండి? ఇశ్రాయేలు అంటే ఎవరండి? దేవుని ప్రజలు. మరి మనం ఎవరు అండి? మనం కూడా దేవుని బిడ్డలమేగా. కాబట్టి మీరు ఎందుకు మరణం అవ్వాలి? దుర్మార్గుడు ఏమన్నాడు? బతుకుతాడని చెప్పాడు. మరి నీతిమంతుడు ఏంటంట? ఎందుకు చావాలి అని అడుగుతున్నాడు. ఎందుకని చావాలి వాడు? చూడండి 32వ వచనంలో, మనసు తిప్పుకుంటే బ్రతుకుతాం. చాలామంది ఏం తిప్పుకోరు? ఇందాక చదువుకున్నాం కదా, మేము మూర్ఖంగానే ప్రవర్తిస్తాం. మనసు తిప్పుకోరు, మేము అలాగే నడుస్తాం. మాకు కావాల్సింది ఏంటంటే మాకు డబ్బులు కావాలి, ఎలాగైనా అన్యాయంగా అయినా సంపాదించాలి, ఎలాగైనా బతకాలి, గొప్పగా బతకాలి, మేము ఎలాంటి తప్పుడు పని చేసినా బతకాలి. చూడండి, ఒక ఇంటికి ఈ రోజులలో గ్యాస్ సిలిండరు బుక్ చేశారు. అయితే రాలేదు, కానీ గ్యాస్ సిలిండర్ వచ్చింది. కానీ గ్యాస్ బండ వేసేవాడు ఆ ఇంటికి ఇవ్వలేదు. సరే, ఆ బండి వచ్చినప్పుడు ఈ మనిషి లోపల ఉంది, ఏది బుక్ చేసినా. బుక్ చేయని వాళ్ళు బయట కూర్చొని చూస్తూ ఉన్నారు. బండి వచ్చింది, అడిగారట, ఆ ఇంటికి గ్యాస్ వచ్చిందండి అని చెప్పాడట. ఎంత గ్యాస్ అని చెప్తే 950 రూపాయలు అంత చెప్పాడట. నేను 2000 ఇస్తా, మా ఇంట్లో వేసిపోతావా అని అడిగిందంట. 2000, 1000 రూపాయలే. ఇక్కడ 2000 వస్తున్నాయి. బండ వేసి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదండి, ఇంకా మీది రాలేదండి అంటున్నాడు. అదేంటండి? అరే అందరికీ వచ్చినాయి, నాకెందుకు రాదు అంటే, చూస్తున్నానండి కంప్యూటర్లో, మీకు ఇంకా రాలేదు, టైం పడుతుందండి అని చెబుతాను. వాళ్ళ మూర్ఖత్వాన్ని వాళ్ళు వదులుకోరు. డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేసేస్తారు. నీతిగా నడుచుకోవడం అనేది లేదండి ఈరోజు. మా చర్చి దగ్గర ఒక అమ్మాయి, ఇద్దరు అప్లై చేస్తే ఇద్దరిలో ఒక అమ్మాయికి బాగా క్వాలిఫైడ్, మంచి మార్కులు వస్తే ఆ అమ్మాయికి ఉద్యోగం రాదు. రెండో అమ్మాయికి వచ్చింది. ఏమిటా అని తర్వాత ఆరాధిస్తే ఆ అమ్మాయి లంచం ఇచ్చిందట. అందుకని ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేశారు. ఈ అమ్మాయి లంచం ఇచ్చే స్టేజ్లో లేదు, చదువుకోగలదు కానీ లంచం ఇచ్చే స్టేజ్ లేదు. వీళ్ళని ఆలోచించేయండి. మోసాలు, మూర్ఖంగా ప్రవర్తించటాలు, మనసు మార్చుకోకుండా ఉంటారు. క్రైస్తవులే, మళ్ళా అంతా క్రైస్తవులే. ప్రియులారా, అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ఏం చేయాలంట? అందరూ ఎలా తిరుగుతున్నారండి ఇప్పుడు చర్చికి? మారు మనసు మంది తిరుగుతున్నారా? సరదాగా నాకు ఈరోజు మా కొయర్లో నేను పాటలు పాడాలి, నాకు ఇచ్చారు ఈరోజు మ్యూజిక్ కొట్టమని, నాకు ఇచ్చారు ఈరోజు వాక్యం చదవమని, 7 మాటల్లో నాకు ఒక వాక్యం ఇచ్చారు ఈరోజు. మనసు తిప్పుకొని వస్తున్నారా? సరే, నీకు మనసే ఉందనుకో, ఒక్క వాక్యాన్ని నువ్వు కంటతో పెట్టుకొని బైబిల్ చూడకుండా చదవలేవా? ఎన్ని సంవత్సరాలు నీ యొక్క విశ్వాసం
ఇన్ని సంవత్సరాల్లో నీకు 7 మాటలు గుర్తున్నాయా? పైన వేషధారణం, నాకు ఒక వాక్యం ఇచ్చారు, టిప్ టాప్గా తయారైపోయి, ఎందుకంటే స్టేజ్ డాష్ మీదకి వస్తే కొన్ని వందల మంది చూస్తూ ఉంటారు, అందుకెళ్తున్నావు నువ్వు. విశ్వాసం అంటే అది కాదు. విశ్వాసం అంటే కిందుండైనా నడుచుకుంటూ అయినా ఏ ప్రాంతంలో ఉండైనా దేవుడి మాటలు వాళ్ళకి తెలియచెప్పడం. సంఘంలో నిలబడటం కాదు గొప్ప సంగతి. నేను కూడా చాలా సంవత్సరాల పాటు సంఘంలో విశ్వాసగానే ఉన్నా. నేనైతే అనుకోవాలా, ఏది నేను నిలబడి వాక్యం చెప్తాను, నేను ఒక సేవకుడిని అవుతానని నేనెప్పుడు అనుకోలేదు. నేను మామూలుగా సేవ చేస్తూ వాళ్ళతో పాటు విశ్వాసులతో పాటు ఊడవటం, తొడవటం, కుర్చీలేయటం, మడతలేయటం, చెప్పులు సర్దటం, ఇదే పనిలో ఉన్నాను. నేను ఎప్పుడు దేవుణ్ణి కూడా అడగల, అయ్యా నాకు పరిచర్య ఇవ్వా, నేను వాక్యం చెబుతాను పరిచర్య ఇవ్వా అని అడగల. కానీ దేవుడే కృప చూపించాడు. పౌలు భక్తుడు గుడారాలు కుట్టుకునేవాడు, కృప చూపి అతన్ని పిలిచి కృపాసువార్తను ప్రకటించమని చెప్పాడు. పేతురు చేపలు పట్టుకునేవాడు, కృప చూపి అతనికి శిష్యుడిగా మార్చుకున్నాడు. ఇవన్నీ కృపల ద్వారా వస్తాయి. మనం గొప్పతనంగా డబ్బులు ఇస్తే సంఘంలో కులాన్ని బట్టి హోదాను బట్టి ఈ రోజున నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళకేమండి డబ్బులు ఎక్కువ ఇస్తారు, మాస్టర్ గారు కూడా వాళ్ళనే ప్రేమిస్తారు. ఇది వాస్తవం, జరుగుతున్నది అదే. పెద్ద పెద్ద చర్చెస్లో మనల్ని రానివ్వరు. దేవుని యొక్క ప్రేమలో చివరి మాట చదువుకొని ముగిద్దామండి. పౌలు భక్తుడు అంటున్నాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. 13-14 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఇంతసేపు పట్టకూడదు. తెలియక అవిశ్వాసం వలన, విశ్వాసం కాదు. అంటే నాకు తెలియదు దేవుడంటే, రక్షకుడంటే తెలియదు, విమోచకుడంటే తెలియదు, పాపాలు కడిగేవాడంటే తెలియదు, పరమునకు తీసుకెళ్లేవాడంటే తెలియదు, నాకు విమోచకుడని తెలియదు. నేనేదో ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉన్నాను. అనేక మందిని నేను చంపాను, జైల్లో పెట్టాను. ఇవన్నీ కూడా తెలియక చేశాను. కాబట్టి నేను కనికరింపబడ్డా. తెలిసి చేస్తే శిక్ష తప్పదు. ఇందాక చదువుకున్నాం ఎస్కేల్ గ్రంథంలో, మీ మీదకి నేను కీడు రప్పించుచున్నాను. తెలిసి చేస్తూ ఉన్నారు కాబట్టి కీడు వచ్చింది. తెలియక చేస్తే కనికరం ఉంటుంది. నీ జీవితంలో మనసు తిప్పుకొని కనికరగా ఉండటానికి ఇష్టపడతావా, లేక మూర్ఖంగానే ఉంటాను, నేనేదో వచ్చిపోతాను, నార్మల్ విశ్వాసిగా చర్చికి వచ్చిపోతాను అనుకుంటే నీ ద్వారా దేవునికి ఏం ఉపయోగం ఉండదు. నీ ఇంట్లో ఒక కత్తి కొనుక్కున్నావు, దాన్ని ఉపయోగించుకోలేదనుకో ఏమవుతుందో చెప్పండి? మొద్దుబారిపోతుంది, తుప్పు పట్టిపోతుంది కదా. ఆలోచించేయండి. ఒక ఇల్లు కొనుక్కున్నావు, శుభ్రం చేయకపోతే ఎట్లా ఉంటుంది? పాడైపోతుంది. అలాగే నిన్ను దేవుడు రక్షించుకున్నాడు, నువ్వు దేవునికి వాడబడకపోతే నీ జీవితము నిష్ప్రయోజనం అయిపోతుంది. రక్షించబడ్డాను, బాప్తిజం తీసుకున్నానని చెప్పడం గొప్ప సంగతి కాదు. ఆయన కొరకు నీవు ఏమి శ్రమ పడ్డావు, ఏం చేశావు? దేవుడు రేపు ప్రశ్న వేస్తాడు. పరీక్ష హాల్లోకి వెళ్ళినప్పుడు పరీక్ష పేపర్ ఇస్తే నువ్వేం చదువుకున్నావు అనేది అంతా కూడా బయటపడుతుంది. ఆ పరీక్ష పేపర్ ఇచ్చే రోజు ఒకటి ఉంది నీకు కూడా. దేవుడు ఇస్తాడు ఆ పరీక్ష పేపర్. అప్పుడు నీవు ఆ పరీక్ష పేపర్లో ఉన్నవి రాయగలుగుతావా లేదా ఆలోచన చేయి. దేవుడు వాక్యం ఇచ్చిన ప్రేమకి దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి దీవించును కాక.
మోకరించండి, ప్రార్థన చేస్తాం.